జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల బీజేపీ అభిప్రాయం మారుతోందా? ఆయన్ను దూరం పెట్టాలన్న కోరిక కమలనాథుల్లో కనిపిస్తోందా? తెలంగాణ నుంచే ఆ ప్రక్రియ మొదలవుతుందా? మరోపక్క పవన్ కు టీడీపీ బాసటగా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఇప్పటి నుంచి సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోందా? ఆ దిశగా ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ఒక చోట పోగొట్టుకుంటే మరో చోట దొరికే అవకాశాలు పెరిగాయా? తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పొత్తు బీజేపీకి చేదు అనుభవాన్నిచ్చింది. వద్దనుకుని మరీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే అనుకున్నదొక్కటి ఆయనదొక్కటి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఎన్డీఏలో జనసేన భాగస్వామి అంటూ ఆ పార్టీకి 8 సీట్లను బీజేపీ కేటాయించింది. తమకు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ రాజకీయంగా ఉపయోగపడుతుందని బీజేపీ భావించింది. అయితే జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల రాజకీయంగా నష్టమే తప్ప లాభం లేదని ఇటీవల వెల్లడైన ఫలితాలు నిరూపించాయి. కనీసం బర్రెలక్క ఇమేజ్ కూడా పవన్ కు రాజకీయంగా లేదని తేలిపోయింది. డిపాజిట్లు కూడా రాని స్థాయిలో పవన్ గ్లామర్ పడిపోయిందని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనకు ఒక సిద్ధాంతం విధానం లేదని, అలాగే పవన్ కు నిలకడ లేదని బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎటూ గెలవలేమనే ఉద్దేశంతోనే ఏమాత్రం బలం లేని జనసేనతో పొత్తు పెట్టుకున్నారనే ప్రతికూల ప్రచారం ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసినట్టు ఒక అంచనాకు వచ్చారు. అందులో లోక్సభ ఎన్నికల్లో పవన్తో సర్దుబాటు వద్దని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఆ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. బాబు నీకో దన్నం అంటూ పవన్ కు ఆయన సంకేతమిచ్చినట్లయింది. ఇక అర్థం చేసుకోవడం జనసేన వంతుగా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా మైత్రి హస్తాన్ని చాచిన బీజేపీ దూరం పెట్టాలనుకున్నప్పటికీ పవన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరికి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించిన పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ అధినేతకు అభిమానం పెరిగింది. అందుకే పరస్పర సంప్రదింపులతో పొత్తులను, సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి వదిలేది లేదని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నూరిపోస్తున్నారు. జనసేనకు 15 నుంచి 20 అసెంబ్లీ సీట్ల వరకు కేటాయించేందుకు టీడీపీ రెడీగా ఉంది. అయితే ఆ సంగతిని ప్రస్తుతానికి పక్కన పెట్టి లోక్సభ స్థానాలపై క్లారిటీకి రావాలని టీడీపీ భావిస్తోంది. ఆ దిశగా జనసేన నాయకుడితో చర్చలు జరుపుతోంది. బీజేపీకి దాదాపు 5 లోక్సభ స్థానాలను కేటాయించేందుకు సిద్ధమైన టీడీపీ ఇప్పుడు 3 సీట్లు ఇస్తామంటూ సందేశాలు పంపుతోంది. ప్రాథమిక దశలో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఉత్తరాంధ్రలో, మరొకటి గోదావరి జిల్లాలో, ఇంకొకటి దక్షిణ కోస్తాలో ఇస్తారని చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి ఎంపీ సీటును జనసేనకు వదిలేసే అవకాశముందని తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీ సీటుకు సరైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి ఇంకా దొరకలేదు. అందుకే ఈ సీటును జనసేనకు విడిచిపెట్టాలని చూస్తోంది. ప్రజారాజ్యం టైంలో ఇక్కడ అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన బరిలోకి దిగవచ్చు. ఆ స్థానం కోసం జనసేనలో చాలా మంది పోటీ పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఒక్క ఎంపీ సీటును జనసేనకు వదిలేసే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లు లేదు. అందుకే వెస్ట్ గోదావరిలో ఇవ్వాలని చూస్తోంది. మరి ఇక్కడి నుంచి నాగబాబు మళ్లీ పోటీ చేస్తారా, వేరే వాళ్లకు ఇస్తారా చూడాలి. దక్షిణ కోస్తాలో కుదరకపోతే రాయలసీమలో టికెట్ తీసుకోవాలని జనసేన భావిస్తోంది. తిరుపతి పార్లమెంట్ అయితే బాగుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అక్కడ బలిజ సామాజిక వర్గంలో పవన్ కు మంచి ఆదరణ ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ 5 ఎంపీ సీట్లను ఆశిస్తున్నారు. అది కుదరని పని అని, 3 సీట్లకు మించి ఇవ్వలేమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ గా 4 స్థానాలకు సెటిల్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే టీడీపీకి ఎంపీ అభ్యర్థులు దొరకటం ఇబ్బందిగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా టీడీపీ జనసేన బంధం గాఢంగా పెనవేసుకుపోయింది.